గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణహిత, పెనుగంగ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన జలాశయాలకైతే వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా కొమరంభీం ప్రాజెక్టు, అదేవిధంగా కడెం ప్రాజెక్టు, దాంతోపాటుగా సాత్నాల ప్రాజెక్టుకి అయితే వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత, పెనుగంగ, గోదావరి నదులకు కూడా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాబ్లీ గేట్లు ఎత్తిన తర్వాత గోదావరి నదికి కూడా వరద నీరు వస్తూ ఉంది. అంతేకాకుండా ఎగువగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి, ముఖ్యంగా మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతోటి మాత్రం ప్రాణహిత నది మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన జలాశయం అయినటువంటి ఎల్లంపల్లి జలాశయం వద్ద ఉన్నాం. ఎల్లంపల్లి జలాశయం యొక్క నీటి సామర్థ్యం చూసుకున్నట్టయితే 20 టీఎంసీల మేరకు ఉన్నటువంటి ఎల్లంపల్లి యొక్క సామర్థ్యం ప్రస్తుతాన్ని మనం చూసినట్టయితే 9 టీఎంసీల వరకు అయితే వచ్చి చేరింది. మనం అక్కడ స్పష్టంగా విజువల్స్ చూడవచ్చు. 148 మీటర్లకు సంబంధించి ఎల్లంపల్లి ఈ ప్రాజెక్టు సామర్థ్యం నీటిలో ఉంటే 142 మీటర్ల వరకు అయితే వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో ప్రాజెక్టు విషయానికి వచ్చినట్టయితే కడెం ప్రాజెక్టుకు సంబంధించి అయితే మాత్రం వరద నీరు ఎక్కువగా చేరుతున్న నేపథ్యంలో ఒక గేటును ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే వదలడం జరిగింది. కడెం ప్రాజెక్టు సంబంధించి 700 అడుగుల సామర్థ్యం ఉంటే 693 అడుగులకు చేరడం తర్వాత ఒక గేటును ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే వదలడం జరిగింది. 18 గేట్లు ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు సంబంధించి ఈ ఒక్కటే గేటును ఎత్తి దిగువ ప్రాంతానికి వదలడం జరిగింది. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు కూడా వరద ఉధృతి కొంతమేర తగ్గిన నేపథ్యంలో మాత్రం ఆ గేటును కూడా పూర్తిగా మూసివేసినట్టుగా తెలుస్తుంది. నిన్న వరకు 7,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుతానికి 3,000 క్యూసెక్ల వరకు మాత్రమే వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఆ గేటును కూడా మళ్ళీ దించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో ప్రధాన జలాశయం అయినటువంటి కొమరంభీం ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం అక్కడ వరద ఉధృతి ఎక్కువ ఉన్న నేపథ్యంలో 3 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ 10 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి కొమరంభీం ప్రాజెక్టుకు సంబంధించి 6 టీఎంసీల మేరకైతే నీరు రావడంతో అయితే 4, 5, 6 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే నీటిని వదులుతూ ఉన్నారు. ముఖ్యంగా జలాశయాలకైతే జలకళ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రాణహిత నది మాత్రం పరవళ్ళు తొక్కుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు పరిసర ప్రాంతాలు, పరివాహక ప్రాంతాల్లో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే ప్రజలను కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జాలర్లు ఎవరు కూడా నదీ తీర ప్రాంతాలకు వెళ్ళి వేటకు వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రాణహిత నదిని దాటి మహారాష్ట్రకు వెళ్ళేటువంటి రాకపోకలు కొనసాగించవద్దు, నాటుపడల ద్వారా ఎవరు కూడా వెళ్ళి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా జిల్లాల కలెక్టర్లను మాత్రం మంత్రులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మాత్రం మొన్నటి వరకు వర్షాలు లేక ఇబ్బందులు పడ్డటువంటి రైతాంగానికి గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా పడడంతో ప్రాణహిత నది పరవళ్ళు తొక్కుతుంది. ముఖ్యంగా బాబ్లీ గేట్లు ఎత్తిన తర్వాత గోదావరి నది కూడా జలకళను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ప్రాజెక్టులకు అయితే జలకళను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి.